ఏమన్నాడంటే, ప్రభువా నీ ప్రజలు చాలా స్థిరము, వారిని పరిపాలించడానికి నాకు తగినంత జ్ఞానం లేదు, ఆ జ్ఞానాన్ని ఏమని అడిగినాడు. చూడండి, ఆ వ్యక్తి చేసిన మనవి ఏంటంటే తగిన జ్ఞానం. మన ఈ దినమంది విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో అత్యధిక సంతోషం కలిగించే విషయం ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం. మన జీవితంలో జరిగిన పెద్ద మేలు ఏంటంటే ఆయన మనల్ని పాపాల నుంచి రక్షించడమే. మన జీవితంలో అనేక మేలు జరిగి ఉండొచ్చు, మన ప్రమాదాల నుంచి, మన అనేక సమస్యల నుంచి, లేక మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ రక్షించవచ్చు. కానీ ఒక పెద్ద మేలు ఎవరు చేశారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చేసిన మేలుకి ఆయన ఆనందించాలి, గర్వపరచాలంటే మనకంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని మన జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే మనం ఈ దినం సిద్ధపడి ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, మరలా సామెతల గ్రంథం 37 చదువుకుంటే, దేవా నేను నీతో రుణం చేసుకొచ్చున్నాను. చూడండి ప్రియులారా, నిర్గమకాండం 34 నిర్గమకాండము 34 ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి. చూడండి ప్రియులారా, ఇది మోషే ఆ పర్వతం మీద 2 రాతి పలకలు తెచ్చే సందర్భం. అప్పుడు దేవుడితో మోషే ఈ మనవి చేసుకున్నాడు, అయ్యా వారి కింది రా ఉన్నారు, నువ్వు వెళ్ళంటే మోషే ఏం చెప్పినాడంటే, నువ్వు కూడా మా మధ్య ఉండి మాతో రావాలని ప్రభుత్వం మనం చేసుకున్నాడు. ఎవరిని బట్టి అంటే ప్రజలను బట్టి, ఆయన ప్రజలను బట్టి, ఆయన ప్రేమించిన ప్రజలు బట్టి నువ్వు మాతో కూడా కిందకి రావాలని మోషే దేవుడితో మనం చేసుకున్నాడు. చూడండి, ఆ మనం అంగీకరింపబడిందా లేదంటే ద్వితీయోపదేశకాండం 9:19. చూడండి, ఎందుకు రమ్మని అడిగినాడు. వారు ఆ సమయంలో కింద పాపం చేస్తూ వచ్చినారు, దేవుని నామమును దోషకరంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు దేవుని రమ్మన్నాడు అని అడిగారంటే, చూడండి ద్వితీయోపదేశకాండం 9:19. ఏలైనగా నీవు నశింపజేయవాలని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును చూడండి, ఎందుకు ఆయన కోపం వచ్చిందంటే ఆయన నామానికి దోషం తెచ్చినారు ఆయన ప్రజలు. ఆ కారణం చేత మోషే ఏం చేసినాడంటే, ప్రభువా వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు, కరుణతో మా మధ్యకు రా అని మోషే ఆయన ప్రజల తరపున ఒక మనవి చేసినాడు. ప్రభువా మమ్మల్ని కరుణించు. చూడండి ప్రియులారా, మనం ఎలా సిద్ధపడి ఉండాలంటే సంఘముగా ఆయన ప్రేమించిన ప్రజలందరూ కలిసి వారి తరపున అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడి ఉండాలని ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడో విషయం చూడండి, ఆదికాండము 17:20. ఆదికాండము 17:20. ఇష్మాయేలు గురించి నేను చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధిని కలుగజేసి. చూడండి పిల్లరా, ఇక్కడ అబ్రాహాము చూసినట్లయితే అబ్రాహాముకి 100 సంవత్సరాల ఇస్సాకు పుట్టినాడు. 100 సంవత్సరాల ఇస్సాకు పుట్టితే, ఇస్సాకు పుట్టిన తర్వాత షాయి హాగరు కుమారుడైన ఇష్మాయేలు నచ్చలేదు. అబ్రాహాము మొదటి నుంచి
చాలా మాటకి విలువిస్తూ వచ్చినారు. ఆ కారణాన్ని బట్టి వారు దూరం అయిపోతూ వచ్చినారు. అయినను ఇస్మాయిలు మొదటి కుమారుడు కనుక ఇస్మాయిల్ బట్టి దేవుని యొక్క అబ్రహాము మనవి చేసినాడు. ఆయన వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు, ఆయన పోగొట్టుకోవడం ఇష్టం లేక దేవుని యొక్క చేసిన మనని బట్టి దేవుడు ఆ మనవి అబ్రహామును బట్టి ఆలపించినాడు, విన్నవించున్నాడు. ఇస్సాకు ఎట్టి ఆశీర్వాదం కలిగనో ఇస్మాయిల్ కూడా అలాంటి ఆశీర్వాదమే కలిగింది. ఇస్మాయిల్ నుంచి కూడా 12 మంది రాజులు బయలుదేరినారు. ఈనాడు మనం చూసినట్లయితే ప్రేమ ద్వారా మొట్టమొదటి విషయం జ్ఞానం, ఆయన ఆరాధించడానికి. రెండోది కుటుంబ పరంగా మనం సిద్ధపడి ఉండాలి. చూడండి, మనం వస్తే మనం ఒక్కడే వస్తాం. ఏనాడైనా కుటుంబంగా మన దేవుని సన్నిధిలో ఆరాధించి ఆ సంతోషాన్ని అనుభవించుంటే అది మనకి తెలిసేది. చూడండి, ఆ మాట దావీదు సెలవిస్తున్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 21 7వ అధ్యాయం 21వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడైన నాకు ఇది తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా చూడండి ప్రియులారా, 18వ వచనం నుంచి దావీదు రాజు లోపల ప్రవేశించి కూర్చుండి ఇలాగ మనవి చేశారు. నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. చూడండి ప్రియులారా, చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు లోపల ప్రవేశించి తన కుటుంబం గురించి, ప్రభువా, నువ్వు నా జీవితంలో, నా కుటుంబంలో నువ్వు చేసిన మేలు ఎంత గొప్పది ప్రభువా. ఆయన ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, శ్లాఘిస్తున్నాడు. మన జీవితంలో అత్యంతగా సంతోషకరమైన సందర్భం ఏదైనా ఉందంటే అది దేవుని స్తుతించడం మాత్రమే. మన జీవితంలో అంతకంటే గొప్ప ధన్యత, అంతకంటే సంతోషకరమైన విషయం వేరే లేదు. మన ఆ విషయానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మన విషయంలో, మన ఉదయం విషయంలో, కుటుంబ విషయంలో మనం ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో జ్ఞానం కలిగి ముందుగా వెళ్ళి ఆయన ఆరాధించాలని ఆయన కోరిక. మన విషయంలో మన దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఎప్పుడు శ్లాఘించాలి, ఆయన మొదటి స్థానం ఇవ్వాలన్నది ఆయన కోరిక. అందుకే సర్వ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు. ఆ విషయంలో దేవుడు ఎప్పుడూ రాజీ పడ్డు. ఆయన కావాల్సిన మహిమ ఎప్పుడు ఆయన పోగొట్టుకోడు ప్రేమ దేవుడి ద్వారా. కాబట్టి మన వ్యక్తిగతంగా, మన హృదయపరంగా, మన జ్ఞానాన్ని బట్టి మనం ఆయన గణపరచలేము. ఎందుకంటే మన జ్ఞానం చాలదు. మన దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధించి గణపరిచి శ్లాఘించడానికి మన వ్యక్తిగతంగా, హృదయపరంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన్ని కలిసి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనవి చూడండి, సామెతల గ్రంథం 35వ వచనం చూసి ప్రార్థనలో ప్రవేశిస్తాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుంటాం. దేవా, నేను నీతో మనం చేసుకుంటున్నాను. నేను చనిపోకుండా వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధము నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యము నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవరైనా అందునేమో, లేక బీదనే దొంగలి నా దేవునామం దూషిస్తుందేమో. చూడండి ప్రియులారా, ఆయన నామానికి ఎప్పుడు ఘనత కలుగుతుందంటే మన జీవితంలో చేసిన మేలు బట్టి ఆయన స్తుతించినప్పుడే. అలాంటి వారిగా మనం ఉండాలని, అలాంటి వారిగా సిద్ధపడాలని దేవుడి కోరిక. అలాంటి వారిని ముందుగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము
సాంఘిక గ్రంథము 30వ అధ్యాయము. సాంఘిక గ్రంథము